మే 15, 2024 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దండకారణ్యంలో మారణ హోమాన్ని ఆపివేయాలి, ఆపరేషన్ ఖగారును వెంటనే నిలిపేయాలి అనే ఏపీసీఎల్సీ బహిరంగ సభలో కవి రచయిత శివారెడ్డి గారు మాట్లాడుతూ, బార్డర్లో కాపుగాయవలసిన బీఎస్ఎఫ్ ఫోర్సు ఈరోజు దండకారణ్యంలోని ఆదివాసీ గూడాల మధ్య క్యాంపులు పెట్టి రోజుకు ఒక్కరు ఇద్దరి చొప్పున హత్య చేయటం చాలా ఘోరమైన విషయము. అదేవిధంగా మణిపూర్లో కూడా పోలీసుల అండతోటే అక్కడ ఆదివాసీలపైన దాడులు జరిగాయి, స్త్రీలను ఊరేగించగలిగారు. అదే పోలీసులు కరెక్ట్గా ఉన్నట్టుంటే అక్కడ స్త్రీలపైన ఆ అత్యాచారాలు జరిగి ఉండేటివా? బీఎస్ఎఫ్ దళాలు బార్డర్లో ఉండకుండా ఈ గూడాలపైన ఎందుకున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంది. ఇక్కడి వనరుల దోపిడీ చేయడానికి ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఒక చర్యను, ఈ చర్యను ఖండిస్తున్న ఆదివాసీలకు మనం అండగా నిలబడాలని మాట్లాడారు. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలోని ఆదివాసీలు ఇకనైనా తెలుసుకోవాలి, ఆ ఆదివాసీలు మొత్తము తమ జాతి ప్రయోజనాల కోసమైన లక్షల మంది వివిధ రాష్ట్రాల నుంచి తరలి అక్కడి క్యాంపులను ఎత్తివేసే వరకు నిరసనను తెలియజేయాలంటూ ఆదివాసీలకు పిలుపునిచ్చారు. అదే సందర్భంగా వారికి చేదోడు వాదోడుగా మనమంతా ముందుకు నడవాలని అక్కడికి వచ్చిన పార్టీలకు, ప్రజా సంఘాలకు, ఇంకా బయట ఉన్న ప్రజాస్వామిక వాదులకు, దళిత బహుజన వాదులకు ఈ దేశ సంపదలను కాపాడాలంటే మనమంతా వారికి చేదోడు వాదోడుగా నిలబడాలంటూ సూచనపాయ పిలుపునిచ్చారు కవి శివారెడ్డి గారు. ఈ సందర్భంగా The concrete proof of existence of man is poetry అన్నాడు ఒక లాటిన్ అమెరికన్ కవి. కాంక్రీట్ ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ పోయిట్స్, ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఉనికికి సంబంధించినటువంటి లోటులు పెడితే ప్రతి ఒక్కరికి బతికే హక్కు ఉంది. దాన్ని హరించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. మీ అందరికి తెలిసిన విషయాలు నాకు మాట్లాడాలి అవసరం ఉంది. 12 అవుతుంది మొదటి సెషన్ అయ్యేసరికి. నేను లక్ష్మణ్ని కొంచెం గ్రౌండ్ ప్రిపేర్ చేయవా అన్నాను. ఆయన సుదీర్ఘంగా చాలా చరిత్ర అంతా చెప్పాడు. నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం జరుగుతుంది ఛత్తీస్గఢ్లో, బస్తంలో ఏం జరుగుతుంది, అబూజ్ మఠలో ఏం జరుగుతుంది? పాడి ఇత్యాదులు పోయారంటే నేను బాగలేదు కదా. నేను సామాన్య మానవుని, కవిత్వం రాసుకునేవాడిని. ఏ రంగానికి ఏ మేర నా అవసరం ఉందో అంత మట్టుకే ఉంటాను, అంతకంటే ఎక్కువ పోదు. దాని గురించి లోతుపాతులు ఆలోచించి విషదం చేసి మనకు చెప్పేటువంటి మేధావులు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు చెప్పిన మాకు ఎంతో మాట. ఎవరి ప్రాణమైనా తీసే హక్కు ఎవరికైనా ఉందా? ఇప్పుడు ఏం జరుగుతుంది? నిన్న మొన్నటి దాకా ముస్లింలను సపరేట్ చేసి మాట్లాడిన మోడీ ఇప్పుడు ముస్లింలు కాదంటే నేను అనుకుని అది కాదు అని నిన్న కాశీలో స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు గమనించి ఉంటారు. వీరంతా మేధావులు, తెలియగల వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు. పరిస్థితులు ఎట్లా మారుతున్నాయి? అసలు మానవ ఉనికి ఏమన్నా విలువ ఉందా? మన ప్రాణానికి ఏమన్నా విలువ ఉందా? ఎవరు ప్రాణమైనా తీసే హక్కు స్టేట్కుందా? నాకు అనిపిస్తుంది ఏంటంటే డెమోక్రటిక్ డిక్టేటర్షిప్ అనేది మోర్ డేంజరస్ దాన్ డిక్టేటర్షిప్. డైరెక్ట్గా డిక్టేటర్షిప్ మనకు ఓపెన్ కనపడతా ప్రమాదం లేదు. ఇది డెమోక్రటిక్ డిక్టేటర్షిప్లో ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే చాలా ప్రమాదం. ఎవరు ఎక్కడ అంతర్ధానం అవుతారో, ఎవరు ఎక్కడ హత్య చేయబడతారో మనకు తెలియదు కదా. తెలియదు మనకి. మనం సామాన్య మానవులని చుట్టూ జరిగిన ఆంధ్రజ్యోతిలోనో సాక్షిలోనో చదువుకొని ఆ పేపర్ పరిజ్ఞానం తప్ప మనకు లోతులు తెలియవు.
పేపర్లైనా నిష్పక్షపాతంగా మనకు సమాచారం ఇస్తాయా? ఇవ్వరు. ఆంధ్రజ్యోతి ఒక సమాచారం ఇస్తే, సాక్షి ఒక సమాచారం ఇస్తే, నమస్తే తెలంగాణ ఒక సమాచారం ఇస్తే ఏది నిజము ఏది కాదు అని చెప్పడానికి మాకు మేధావులు కావాలి, మా ఎన్ గోపాల్ లాంటి వాళ్ళు కావాలి. ఈ సభ దానికోసం ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా ప్రజల్లో గొప్ప చైతన్యం ఉంది, ఎదురు తిరిగే తత్వం ఉంది, ధిక్కార స్వభావం బతికే ఉంది అని మనం రుజువు చేయడానికి ఈ సభ పెట్టుకున్నాం. క్యూబా ఎంత మీకు తెలుసు, అంత క్యూబాని అమెరికా ఏం చేయలేకపోయింది. ఉక్రెయిన్ ఎంత రష్యా ఏం చేయలేకపోయింది. ఒక ప్రాంతాన్ని నిర్మూలించడానికి నేను అడిగా, మా కాన్ని అడిగారు, జనాభా ఎంత ఉంటుందయ్యా ఆ ప్రాంతం, ఛత్తీస్గఢ్ ప్రాంతం 1 లక్షలు అన్నాడు. లక్షల మందిని నిర్మూలించగలరా? 10 మందిని నిర్మూలించగలరు, ఒక 100 మందిని నిర్మూలించగలరు. నువ్వు బలవంతా నీ సైన్యం అంతా పెట్టి ఏమని చేయగలరు? ఒక ప్రాంతాన్ని ఖాళీ చేయగలరా? ఒక ప్రాంతాన్ని జనం లేకుండా నిర్మూలించగలరా? అసాధ్యం. అది ఏ దేశంలో అయినా సరే అసాధ్యం. ఛత్తీస్గఢ్ ఏం చేస్తారు? ఇంకో ప్రాంతాన్ని ఏం చేస్తారు? జనమే సర్వస్వం అని చెప్పదలుచుకున్నాను అని ఇప్పుడు ఒక మాట అన్నారు. అధికారాన్ని ధిక్కరించేవాళ్ళు, అధికారాన్ని దానం చేసేవాళ్ళు ప్రజలే. అది మోడీకి తెలుసు, అది అందరికీ తెలిసినట్టు. ఏ రకంగా ఎలక్షన్ జరుగుతుంది, ఏ రకంగా సమాజం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది. ఇంకా మానవులు చలనంగా ఉన్నారు, చైతన్యంగా ఉన్నారు, ధిక్కార స్వభావంతో ఉన్నారు. అది హర్షించదగ్గ విషయం. నిశ్చయంగా లేవు, నిస్సారంగా లేవు. మనం తెలియజేస్తున్నాము, మేము ఇంకా బతికే ఉన్నాము, మేము మీకు ఎదురు చూస్తాము, మీకు దాటిగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. తొందర విజ్ఞాన కేంద్రంలో పోగయ్యాము. ఇక్కడ కొద్దిమందే, నలుగురుమే, 10 మంది, 10 అయినా సరే అది ఒక వాయిస్. ఇట్స్ ఎ గ్రేట్ వాయిస్. ఆ గ్రేట్ వాయిస్ ఎవడు ఆపడానికి వీళ్ళు? ప్రపంచంలో ఏ దేశం ఇంకో దేశాన్ని సప్రెస్ చేయలేదు, నిర్మూలించలేదు, జనాభాని నిర్మూలించలేదు, తీసేయలేదు. అటువంటి సన్నివేశంలో మనం ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి మారణ హోమం. నేను అడిగా, కగారంటే ఏందయ్యా అని మా పాండి నాకు తెలియదు. కగారంటే ఫైనల్ యుద్ధం సార్ అన్నది. ఫైనల్ యుద్ధం ఎవరి మధ్య అయ్యా అన్నది. ఫైనల్ మధ్య ఎవరి మధ్య అంటే స్టేటు మధ్య, ప్రజల మధ్య. స్టేటు ప్రజల రక్షణను చేయాలి, ప్రజలను రక్షించాలి, ప్రజల యోగక్షేమాలు చూడాలి. అది పోయింది. ప్రజల్ని నిర్మూలించేటువంటి కార్యక్రమం ఎక్కడ మొదలైంది? ఎవరితో మొదలైంది? అసలు స్టేట్ ఏర్పాట్లతోనే ఇది మొదలైందా? అంతకు ముందు ఉందా? జన సమాజాల్లో ఉందా? స్టేట్ ఏర్పడిన తర్వాత, స్టేట్కు ఒక అధికారం వచ్చిన తర్వాత ప్రజలు నిర్మించే హక్కు స్టేట్ యాక్ట్ ఎవరిచ్చాడు? కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. మా వేణుగోపాల్ డాక్టర్ లోనికి చెప్తారు ఇవన్నీ కూడా. అయ్యా, మనం ఇక్కడ ఎందుకు కూడామంటే కదా, ఖచ్చితంగా మేము బతికే ఉన్నాము, మేము చైతన్యవంతంగా ఉన్నాము, మేము ఎదురు తిరుగుతాము, మేము అంగీకరించము, మేము సపరేషన్ యాక్సెప్ట్ చేయము అని చెప్పడానికి మనం పోలేదు. మనలో ఎవడు కూడా నేను లొంగిపోతున్నాను ఆ తలకాయ అంటాడు. వాడు ఒక్కడైనా సరే వంచడు. తలకాయ వంచకపోవడం అనేది, ధిక్కార స్వభావం తెలియజేయటం అనేది ప్రథమ లక్షణం, మా పౌరుని యొక్క ప్రథమ లక్షణం. ఎంతకాలం అయితే ఏ దేశంలో ప్రజలు ఆ భావజాలంతో ఉంటారో, ఆ లక్షణంతో ఉంటారో, ఆ దేశాన్ని ఎవడేం చేయలేడు, ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. మీకు రీసెంట్ చరిత్ర నేను చెప్పనక్కర్లేదు కదా. ఈ దేశాన్ని పరిపాలించేది మోడీ అనుకుంటున్నాం కదా. కానే కాదు. మీ అందరూ అదానీ పరిపాలిస్తున్నాడు, అంబానీ పరిపాలిస్తున్నాడు. తీర ప్రాంతాలన్నీ కట్టబెడుతున్నారు కదా. మీకు అందరూ తెలిసిన విషయాలే నేను చెబుతున్నాను, అంత ఏం లేదు. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది డెమోక్రటిక్ ప్రజాస్వామిక దేశమా లేకపోతే నియంత పరిపాలించే దేశమా అనే ప్రశ్న సామాన్యుడికి, పల్లెల్లో ఉన్నాడని జ్ఞానం వస్తుంది. పల్లెల్లో ఉండేవాళ్ళే ప్రశ్నిస్తున్నారు, ఇది మన రాజ్యం కాదు సార్. ఇటువంటి స్థితిలో మనం ఇక్కడ పోగేయం. ఎక్కువ టైం కొడితే మీకు నాకు కూడా మాట్లాడాల్సిన శాతం ఉండదు. దీని విషయాలు లోతులు తెలిసి చెప్పేవాళ్ళు ఉంటారు. No one can suppress
ది డిజైర్ టు బి ఫ్రీ. ఫ్రీడమ్ ఈజ్ టాప్ ప్రయారిటీ. ఎవడైనా సరే, ఒక వ్యక్తి కావచ్చు, ఒక సమూహం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు. ఒక ప్రాంతం ఇంకొక ప్రాంతం మీద దాడి చేసినప్పుడు కానీ, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద దాడి చేసినప్పుడు కానీ సపరేట్ చేయలేవు నువ్వు. ఒక స్వప్నానికి సంబంధించినది, ఒక అవాంఛకు సంబంధించినది, ఒక స్వేచ్ఛా వాంఛకు సంబంధించింది. ఏ స్వేచ్ఛా వాంఛ ఎంత దూరం మనం నడిపించిందో ఆ స్వేచ్ఛా వాంఛ ఇంత ముందుకు నడిపిస్తుంది నేను నమ్ముతున్నాను. దానికి తగిన మద్దతు మన అందరి నుంచి ఉంది. మనం పరిపాలిస్తున్నాం, చూస్తున్నాం, చేస్తున్నాం. అందుకని ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని సగారనే అంతిమ యుద్ధాన్ని ఎంత నిశ్చిగ్గా మాట్లాడతారు రాజకీయ నాయకులు. నాకు ఆశ్చర్యం వచ్చేటప్పుడు దుఃఖం కూడా కలిగింది. ఇంత నిశ్చిగ్గా నేను ఒక మాట ఈయన ఒక మాట ఎట్లా మాట్లాడగలుగుతున్నారు వీళ్ళు మనుషులేనా? నక్సలైట్లు నిర్మూలిస్తారట అమిత్ షా ఎవరు నిర్మూలిస్తారు? ప్రజలే నిర్మూలిస్తారు. ఎవడు ఆపలేడు. అది కాదు, ప్రజలకి మించింది ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, మనంతా ప్రజలమే, సామాన్య ప్రజలమే. మన మేధావితనాలు అన్నీ పక్కన పెట్టుకొని కాసేపు మన స్వేచ్ఛని కాపాడుకుంటారు. అందుకనే ఈ ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈ మ్యాన్ ఫ్రీడమ్ దట్ ఈస్ పూర్తి అన్నారు. ఇది మనం కాపాడుకోవాలి. మన స్వేచ్ఛను మనం కాపాడుకోవాలి, మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి, మన భాషను మనం కాపాడుకోవాలి. సాహిత్యంగా కళని చెప్పేది ఇదే. అంత చెప్పేది అయ్యా, మీరందరూ ఈ సభకు వచ్చి నేను జైపాలన చేయడానికి నడు కట్టుకున్నందరికీ మీ అందరికీ నమస్కారం.